ఈ తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో చాలామంది తాగుడుకు బానిసైపోయారు. తాగేవాడు ఏమనుకుంటాడంటే, అసలు అందులోనే కిక్ ఉంది, అందులోనే ఫుల్ హ్యాపీనెస్ ఉందనుకుంటాడు. ఇంకోటి వాడు తిండిపోతాడు, ఆ తిండిలోనే ఫుల్ ఆనందం ఉన్నదని చెప్పి కొంతమంది అనుకుంటారు. ఇంకో కొంతమంది భయంకరమైన పాపంలో ఉంటారు. వ్యభిచారం అనే పాపంలో, జారత్వం అనే పాపంలో. చాలామంది రకరకాల పాపాలలో ఇందులో సుఖం ఉందని చెప్పి, అందులో సౌఖ్యం ఉంది, సంతోషం ఉందని చెప్పి ఎన్నో పాపాలకు గురవుతున్నారు. డబ్బుకు కూడా బానిస అయిపోయిన వారు చాలామంది ఉన్నారు. ఈరోజు దైవ గ్రంథమైన బైబిల్ ఏం చెప్తుందనంటే, అల్పకాల పాపభోగాన్ని విడిచిపెట్టమంటుంది. ఈ లోకంలో పాపం ఉంది ఓకే, కానీ ఆ పాపం చేయడం వల్ల అది అల్పకాలమే, కొద్ది కాలమే. తాగినవాడు ఏం చేస్తాడు? ఆ కొద్దిసేపే ఎంజాయ్ చేస్తాడు. అలానే వ్యభిచారం చేసిన వాడు ఏం చేస్తాడు? ఆ కొద్దిసేపే ఎంజాయ్ చేస్తాడు. కానీ దైవ గ్రంథమైన బైబిల్లో ఉన్న ప్రతి మాటను అనుసరించడం వల్ల అసలు తాగిన దానికన్నా ఎక్కువ పరిశుద్ధమైన ఆనందాన్ని అనుభవించవచ్చు. అది నేను పర్టికులర్గా అనుభవించి తెలుసుకొని ఆ మార్గంలో నడుచుకుంటూ ఈ మ్యాటర్ మీకు చెప్తున్నా.